సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనే ఎదురుచూసే పరిస్థితి. రోబోతో రజనీ రియల్ స్టామినా ఏంటో చాలా మందికి తెలిసొచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొచ్చైడాన్ లింగా మూవీలు రజనీ ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసిన మాట వాస్తవమే. సూపర్ స్టార్ ఇమేజ్ పై వచ్చిన అనుమానాలన్నీ కొత్త మూవీ రిలీజ్ కి రెడీ అయ్యే వరకే. తర్వాత మళ్ళీ అంచనాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు కబాలి రెడీ అయిపోయింది. కొత్త ఎక్స్పెక్టేషన్స్, అందుకు తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతోంది. పాత నష్టాలను మర్చిపోయి మరి కొత్తగా భారీ ఆఫర్స్ తో రైట్స్ సొంతం చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పటికే కబాలి ప్రీలీజ్ బిజినెస్ 200 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. ఇంకా కొన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ సెట్ అవ్వాలన్నది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఓ మూవీ విడుదలకు ముందు బిజినెస్ 200 కోట్లు దాటడం అంటే ఖచ్చితంగా అది బాహుబలి చేసిన బిజినెస్ తో పోటీ పడ్డమే. ఇప్పటి వరకు బాహుబలికి సమానంగా మరే చిత్రానికి డిమాండ్ రాలేదు. కానీ కబాలి లెక్కలు మాత్రం ఆ మార్క్ ను దాటుతాయని కొన్ని అంచనాలున్నాయి. అదే జరిగితే తన పవర్ ఏంటో సూపర్ స్టార్ చూపించినట్లే. ఇక ఈ నెల 9న ఆడియో విడుదల కార్యక్రమం పూర్తి చేసి జూలై 1న కబాల్ని విడుదల చేసేందుకు వీలుగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.